నమస్తే మేడం. నమస్తే. మేడం మరి చెప్పండి మేడం, ఇప్పుడు టీడీపీ వాళ్ళు చూసుకుంటే 3 నెలల్లో అధికారం మారబోతుంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు కదా! దాని గురించి మీరేం చెప్తారు? టీడీపీ వాళ్ళది ఒక భ్రమండి. హ్మ్. అది ఆళ్ళ ఆలోచనలో ఒక భ్రమ అది. హ్మ్. ఎందుకంటే ప్రజలు ఇదివరకట్లాగా అవగాహన లేకుండా ఎవరు లేరు. ఇదివరకేంటంటే డబ్బులిస్తేనో, సారా కొను అట్లా ఓట్లేసేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అలా కాదండి. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఆ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబం పొందుతున్నారు. అందరూ గూడా చాలా పొందుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక అన్నగా గాని, తండ్రిగా అలాగా మా మేనమామగా పిల్లల దగ్గర నుంచి పుట్టిన కడుపులో ఉన్న బిడ్డ నుంచి వృద్ధాప్యం వరకు ఏమైతే అందించాలో ప్రతి కుటుంబానికి ఒక రక్షగా అందిస్తున్నారు. కుటుంబానికి ఇదివరకు తండ్రి తాత ఎట్లా ఉండేవాళ్ళు అలా కాదు. ఇప్పుడు మొత్తం కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన్ని ఎవరు వదులుకోరు. ఆయన ప్రభుత్వంలో ప్రజాసేవని ఎవరు వదులుకోరు. మేమందరూ కూడా ఫలాలు పొందుతున్నారు. అలాగే ఏమి నిజంగా వాళ్ళకేమి ఈయన న్యాయం చేయకపోతే అసలు మీరు అనుకున్నట్టు అవ్వచ్చు. కానీ ఆయన యొక్క అన్నీ పొందుతున్నారు సరే. ప్రతి సొంత ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళండి ఇదివరకు. పేదలు వస్తే ఒక ఇల్లు ఇవ్వడం, ఒక 10 మందికి ఒక వార్డుకి వస్తే 2 ఇల్లు ఇవ్వడం అట్లా చేసేవాళ్ళు. అలా కాదు కదండి. ఎన్ని లక్షల మందికి ఆయన ఇల్లు ఇచ్చారు అంటే అసలు ఒక ఆడపిల్లకి ఇల్లు ఇవ్వాలి అంటే పుట్టింటి నుంచే లేదండి. లేదు. పుట్టింటి నుంచే లేదు. మగపిల్లలకి ఆస్తి అనేవాళ్ళు. ఆడపిల్ల నిరాధారంగా వెళ్ళి ఆ అత్త కోడళ్ళ ఇంట్లో అత్త గారింట్లో ఉండేది. అలాంటి పరిస్థితిలో ఈయన ఒక తోడబుట్టినోడుగా ఈయన ప్రతి ఇల్లు కూడా ఒక ఆడపడుచు పేరునే పెట్టారు ఆయన. పెట్టి అది ఒక మంచి పని చేశారు. మహిళల్లోని ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన ప్రభుత్వం వద్దు అని కోరుకునే వాళ్ళు అయితే ఇప్పుడైతే ఎవరు లేరు. ఈ 3 నెలల్లో కాదు నేను మళ్ళీ మళ్ళీ పాలన కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, మన వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుందని నేనైతే విశ్వసిస్తున్నాను. నేనైతే సోషల్ వర్కర్ని. నేను జనంలో ఉండే మనిషిని. అందుకే నేను మీకు అట్లా చెప్తున్నాను. ఎందుకంటే ఇదివరకు కార్పొరేటర్ స్కూల్లో చదువుకునే వాళ్ళు మా సామాన్య మానవులు అనుకునేవాళ్ళు వాళ్ళు చక్కగా డ్రెస్ వేసుకొని చక్కగా ఆటోలో వెళ్తున్నారని అలాగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు. అక్కడ బెంచీలు కూడా సరిగ్గా ఉండేవి కాదండి ఇదివరకు. స్కూల్లో కూడా కొన్ని నేల మీద కూర్చునేవాళ్ళు, కొన్ని మామూలుగా డెస్కులు ఎట్లా ఉండేవి. ఇప్పుడు చూస్తేనండి కార్పొరేట్ స్కూల్ కూడా లేవు అలాగా. ఆ నాడు నేడు ప్రోగ్రాంలు ఎంత అద్భుతంగా చేశారంటే మరి అసలు జగన్ ఇంగ్లీష్ మీడియం ఇదివరకు ప్రభుత్వంలో బీసీలకు అసలు చాలా అట్టడుగు వర్గాలని వాళ్ళ కిందే ఉంచారు తప్ప ఓటు బ్యాంక్ గానే కానీ ఆ ప్రభుత్వంలోని అటువంటి న్యాయం చేయలేదు. ఇప్పుడు ఏదన్నా ఒకవేళ లోన్ అని అడిగితే లోన్ కాదు, మీకు చాకలి వాళ్ళు కనుక మీరు ఇస్త్రీ పెట్లు తీసుకోండి, ఈ కార్పెంటర్ అయితే ఈ పనిముట్లు తీసుకోండి, ఇలాంటి సలహాలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళకి అమ్మఒడని లేకపోతే విద్యా దీవెనని వసతి దీవెనని ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో జరగలేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకు వెన్నెముక లాంటి వాడు అనేసి అంటున్నారు కదా మరి టీడీపీ వాళ్ళు. అవునండి. ఆయన వెన్నెముక లాంటి వాళ్ళు ఎందుకు అంటున్నా, ఆయన అసలు తలపెట్టిందే పేదరికంలో ఉన్న ప్రజలకంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి వెన్నుముక లాంటి వాడు అంటున్నారు కదా. చంద్రబాబు అండి. చంద్రబాబు గారు ఎలా అవుతారండి? మనకి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయి మీకు అట్లా అన్నాను కబుక్కున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చూశారు. ఆయన ఏమి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు గతంలో ఆ రకంగానే చూశారు. బీసీలని కింద స్థాయిలోనే చూశారు. ఆయన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే అండి బీసీకి ఇంతమంది జనం ఉన్నారు, బీసీలకు మనం న్యాయం చేయాలని ఆయన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మరి అది పుణికి పుచ్చుకున్నట్టుగాను ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకున్నట్టు ఆయన మొత్తం కూడా పూలే గారు ఆశయాలు ఏంటంటే అందరూ చదువుకోవాలి అనే విధానంలో పూలే గారు కూడా ఉండేవాళ్ళు. అట్టడుగు వర్గాలని వాళ్ళు తీసుకురావాలి, బడుగు బలహీన వర్గాలు అందరూ ముందుకు తీసుకురావాలి, వాళ్ళు చదువుకోవాలని ఏ ఆశయంతో ఉండేవాళ్ళు. ఆశయాలన్నీ ఈయన పుడికి పుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు అంతా స్టడీ చేసి ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి అనే విషయం మీద మొత్తం కడుపుతో ఉన్న శిశువు దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా అందిస్తున్నారండి ఆయన. అలాగ బీసీలని ఓసీలని చూడాల. అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఈ పార్టీలో ఉన్నారా అవి చూడలేదండి. పేదరికమా, వీళ్ళు ఎలిజిబుల్ ఉంటే వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి అంతే చూస్తారు. కానీ అయ్యో వాళ్ళు టీడీపీలో ఉన్నారు మనం ఇవ్వకూడదు, బీజేపీలో అలాంటివి ఎప్పుడు చూడలేదు ప్రభుత్వం. అలాగా చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మేము ఎక్కువ కాన్ఫిడెన్స్ ఎందుకున్నామంటే ఇప్పుడు మా డాక్టర్ అనసూరి పద్మలత గారిని మేము కోరుకునేది ఏంటంటే ఈమె ఒక సర్వీస్ చేసే ఒక మంచి డాక్టరు, ఒక ప్రజల్లో ఉన్న మనిషి. అందరూ కూడా ఈమంటే చాలా ఇష్టం. ఇప్పుడు డాక్టర్గా కాదు ఫ్యామిలీ పర్సన్ లాగా మాట్లాడతారండి, మాకు ఎంత బాగా చూస్తారండి. చుట్టుపక్కల నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాను, చుట్టుపక్కల
గ్రామాలన్నింటికి వెళ్తుంటాను. అక్కడ ఈమె పేరు ఉండేదండి. ఎందుకంటే మాకు డాక్టర్ గారు ఇలా వస్తే బాగుంటుంది అని అన్నారు. నేను మామూలు స్టడీ చేసేదాన్ని. ఆ రకంగా నేనేంటంటే ఈవిడ యొక్క మంచితనం ఏంటి, వీళ్ళ నాన్నగారు చేసిన సర్వీస్ ఏంటి అందరూ చెప్తా ఉండేవాళ్ళండి. మొత్తం 7 నియోజకవర్గాలు మాకంటే మా సెంటర్లో రాజమండ్రిలో గోకరం బస్ స్టాండ్ దగ్గర శ్రీలేఖ హాస్పిటల్ అండి. దానివల్ల మేడం గారి దగ్గరికి ఎప్పుడు 25 సంవత్సరాల నుంచి అలవాటైన ప్రజలందరూ కూడా మేడం గారు ఒక మహిళగా వస్తే ఎట్లా ఉంటుందని నేను అందరినీ స్టడీ చేస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె ఉంటే బాగుంటుందనే ఆలోచనలో అంతకుముందు అని ఆశించేవాళ్ళు కొన్ని ఇలాగ ఏదో చేద్దామని మేడం గారికి కూడా ఉండి డాక్టర్ వృత్తిని వదులుకొని ఈ వైఎస్ఆర్ పార్టీలో చాలా కష్టపడ్డం నేను గమనించాను. మేడం గారు ఇప్పుడు ఒక ఎంపీ ఆస్పిరెంట్గానో అని ఎక్కడైనా ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా కూడా వచ్చినా కానీ ఆశించడం అయితే వాస్తవం. నేను ఎంపీగా అయితే ఎలా ఉంటుందని మన చుట్టూ గ్రామాలు చేస్తే అందరూ కూడా మేడం గారు అయితే మేము ముందుకు వస్తామండి, మేము అసలు కుల మతాలకు అతీతంగా మేము గెలిపించుకుంటామని ముందుకు వచ్చారండి. ఆ విధానంలో ఆ విషయం విని నేను నాకు మన పార్టీలోని వేరే చిన్న చిన్న పదవులు ఇస్తామని వచ్చినా సరే నేను ఆ పదవులు కూడా వద్దు సార్, నేను ప్రస్తుతానికి నేను అటువంటి పదవులకు న్యాయం చేయలేకపోవచ్చు. నేను మేడం గారితో తిరిగి నేను జనంతో చేసి ఈ ఎంపీగా నేను గెలిపించుకుంటే ఒకవేళ ఎంపీగా మన పార్లమెంట్లోకి వెళ్తే నేను చేసే 1,000 మందికి కాదు కొన్ని లక్షల మందికి ఉపయోగపడతారు మేడం అని నేను ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈమె యొక్క సేవలు గుర్తించి ఈవిడ చాలా సేవలు చేశారు. సురక్షా క్యాంపులో 45 రోజులు డాక్టర్ వృత్తి వదులుకొని బయటికి ఫీల్డ్కి వెళ్ళండి. 45 రోజులు కూడా రోజుకు 3-4 గ్రామాలు తిరుగుతూ కూడా చేశారని చక్కగా మన మన సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పనులు చేస్తున్నారని అన్నీ వివరించడం ఇవన్నీ చేయడం. ఆవిడ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సేవ చేస్తున్నారు కదా, మనం కూడా అందులో భాగస్థులం అవుదాం అనే ఆలోచనతో అది మేడం మరి ఇప్పుడు బీసీలంతా జగన్మోహన్ రెడ్డి వైపు లేరు, ఆ సైకో జగన్ని ఎప్పుడు గద్దె దించుదామా, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు గద్దెక్కిద్దామా అనేసి ఉన్నారని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. బీసీ వాళ్ళంతా టీడీపీకే మొగ్గు చూపుతున్నారంటారా? లేదండి, బీసీ వాళ్ళు అలాంటిది ఏం లేదండి. బీసీ ఓసీలు కూడా కాదండి. ఆయన ఓసీ అనేమి ఆయన ఏం తక్కువ చేయలే. 15,000 అనేది మన అందరికీ లేడీస్కి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. 18,500 వీళ్ళకి ఇచ్చిన బీసీలు మహిళలకు ఇచ్చినా సరే 45కి ఓసీ మహిళలను ఆయన చూసారా అండి? అది చూడలేదు. కాబట్టి అందరూ కూడా ఇవన్నీ కూడా అభూత కల్పనలండి. ఇప్పుడు నేను పైకి రావాలంటే వాళ్ళ మీద బురద చల్లాలి, అంతే కదా. ఏదో ఒకటి కాపు నేస్తం ఈబీసీలో ఈబీసీ నేస్తం కింద కూడా ఆయన ఇలాగ చేయడం జరిగింది. ఆయన్ని ఎవరు అసలు మొత్తం అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆయన ఇష్టం అండి జగన్మోహన్ రెడ్డి గారు. మేడం మరి ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలయిక ఏదైతే ఆ పొత్తు ఉందో ఆ పొత్తు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024లో ఇబ్బంది రాదంటారా? ఇబ్బంది రాదండి. ఎందుకంటే అందులో చిన్నది నేను జనంలో తిరుగుతున్నాను కాబట్టి ఒక అవగాహనతో చెప్తున్నాను. ప్రతి మనిషి కూడా ఏమండి మేము కాపులవన్నీ ముందుకు వచ్చామండి. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంతమంది నాయకులు ప్రజలకైతే అంత అవగాహన లేదు. అయితే ఈ మామూలు జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంటుంది. కొంతమంది ఇట్లాంటి చెప్పినా కానీ నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మంట వరకు ఇండివిజువల్గా వచ్చారని కొంతమంది నాయకులు ముందుకు రావడం జరిగిన తర్వాత ఈయన సడన్గా ఇటు టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఎప్పుడైతే టైఅప్ అయిపోయారో అప్పుడు ఈ కాపులకు కూడా కొంచెం కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి ఈయనేంటి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చెప్పారు, మేము అసలు వెయ్యం ఓటు, అవసరమైతే మేము మాకు నచ్చినవి చేసుకున్న లేకపోతే ఏ పనులు మానేస్తాం కానీ అట్లా అసలు వద్దు అంటే. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.